డీటెయిల్ అనాలిసిస్. సాయి కృష్ణ హత్య, లాకప్ డెత్తా, లేకపోతే వేరే రకంగా అయ్యిందా, ఆయన ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా, ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని షేక్ చేస్తున్నాయి ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు, అధికారులు ఎంటర్ అయ్యారు, సిట్టు వేశారు. సిట్టు కూడా ఇప్పుడు కీలకంగా దీనికి సంబంధించిన అసలు విషయాలన్నీ కూడా తవ్వుతుంది. సంచలన అంశం ఏంటంటే సిఐ నాగరాజు మొత్తం కక్కేశాడట. కక్కేశాడు లేదు, కక్కించారు. ఏం జరిగింది, ఎక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నాం, ఎందుకు ఇంత దారుణంగా ఇలా జరిగింది, ఇవన్నీ కూడా ఒకటి చెప్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యం. అదిగో మనకు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అక్కడ రౌండప్ చేస్తున్నది. సిఐ నాగరాజ్ని సిట్టు మొత్తం కక్కిస్తున్నది. గతంలో ఏమేమి చేశారు, అసలు ఈ సాయి కృష్ణతో అతనుకున్న ఇబ్బంది ఏంటి, అంత దారుణంగా ఒకవేళ లాకప్ డెత్ చేస్తే చేయడానికి గల కారణాలు ఏంటి, ఒకటి కాదు రెండు కాదు కదా, పోలీసుల చేతిలో పడింది అంటే సరే, తోటి పోలీస్ అయినా సరే ఇప్పుడు కాస్త చూసి ఊరుకునే పరిస్థితి దాటిపోయింది. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది, పొలిటికల్ టర్న్ తీసుకుంది, ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తున్నాయి ఇందులో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరూ కూడా ఆయన్ని కాపాడలేరు. ఖచ్చితంగా నాగరాజు పాత్ర ఇందులో చాలా ఎక్కువ ఉన్నది. మరి నాగరాజు పాత్రతో ఈ పాత్ర ముగుస్తుందా, ఈ స్టోరీ ముగుస్తుందా అంటే ముగిసేలా కనిపించట్లేదు. దీని వెనకాతల చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం మరింత ఉత్కంఠ రేపుతుంది ఈ సీన్లో. ఎందుకంటే నాగరాజు ఒక్కడి వల్ల ఇది సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. మరి దీనికన్నా ఏమైనా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయా, ఉంటే ఎవరు వాళ్ళు, వాళ్ళకి సాయి కృష్ణకి ఏంటి, ఎక్కడ ఇబ్బంది, కోట్లతో ఏవో చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, ఏవో డీల్స్ ఉన్నాయి, అందులో ఉన్నాయి, అతను రౌడీ షీటరు, లేకపోతే ఇంకోటి పోక్సో కష్టం పెట్టారు, ఏదైనా జరగవచ్చు. కాక సాయి కృష్ణ ఎవరైనా కావచ్చు, తన వెనకాతలో ఎంత కిరాతకమైన అంశాలన్నా ఉండొచ్చు. కానీ ఈ రకంగా చంపే హక్కు ఎవరికి లేదు. అలా లాకప్ డెత్తలు చేసో, లేకపోతే ఎక్కడన్నా అనాథరైజ్డ్గా వాడిని పట్టుకోవడం, కొట్టడమో, లేదా ఇంకోటి చేయడమో ఇలాగని. సో కొన్ని ఇన్ఫర్మేషన్ చాలా ఆసక్తికరంగా కథనాలు వస్తున్నాయండి. ఇతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఒక సీన్ జరిగింది అని. ఏంటి ఆ సీను, అది కొంతమందికి మాత్రమే తెలుసు, అది బయటికి తీసుకురావట్లేదు. అతను కొద్దిగా దుందుడుగా ప్రవర్తించాడు. తన దగ్గర ఏదో చిన్న వెపన్ ఉంటే ఆ వెపన్తో ఏవేవో చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయ్యారు, కోపం వచ్చింది. ఇలాంటి కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం. మన అతను వేరే అలాంటిదే ఏవో డ్రగ్స్ అవి కూడా తీసుకుంటుంటాడట, గాంజా అది కూడా తాగుతుంటాడట. మన మత్తులో ఏవైనా పోలీసుని బెదిరించడమో, లేకపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది వీళ్ళకి ఎక్కడో ఖాళీ, ఆ రకంగా చేశారా, తగలరాని చోట ఏదైనా తగిలి అతను మృతి చెందాడా, లేకపోతే కావాలని చేశారు. అంటే కావాలని చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇతను అడుగుతున్నాడట నాగరాజుని. ఎక్కడ నువ్వు పట్టుకున్నావు, ఏ వెహికల్లో వెళ్ళావు, ప్రైవేట్ వెహికల్లో వెళ్ళావా, లేకపోతే ప్రభుత్వ వెహికల్లో వెళ్ళావా, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు, తీసుకొచ్చి నీతో పాటుగా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు అతన్ని ఇంతలాగా కొట్టారని చెప్తున్నాడు కదా. ఎవరో మేము చూసామండి, అందులో అక్కడ మేము అలా చేయడం చూసాం, ఇలా కొట్టడం చూసాం, ఇది అది అంటున్నారు కదా. మరి కొట్టిన తర్వాత ట్రీట్మెంట్ ఎవరిచ్చారు? మరి నిజంగా ఆయన ఒక లాయర్ గారు చెప్తున్నట్లుగా హోటల్ రూమ్లోనే 2003, 2004 రూమ్ నెంబర్లు కూడా ఆయన చెప్పేస్తున్నారు. మరి ఆ హోటల్ రూమ్ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నారా, లేకపోతే సీసీ కెమెరా ఫుటేజ్ని రూపుమాపేశారా? ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు ఏంటి, జనరల్గా అదో సామెత ఉంటుంది కదా. ఈ పోలీసులు తలుచుకుంటే ఏదన్నా ఛేదించగలరు, ఏదన్నా క్లోజ్ చేయగలరు. మరి ఆ రకంగా ఏమన్నా చేసేసారా? మరి పై అధికారులకు తెలియకుండా ఒక సిఐ స్థాయి వ్యక్తి, ఒక స్టేషన్ ఆఫీసరు ఇంత పెద్ద సాహసం చేశారా? ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టడమో, లేకపోతే ఇంకోటో హింసించి 2 రోజులు 3 రోజులు ఉంచి చేసి ఎంత కసి ఉంటుంది, లేకపోతే ఇందులో వేరే ఏదైనా కోణం ఉందా? ఇది కూడా చాలా తీవ్రంగా ఆలోచించిన అవసరం. మొత్తం దీని బండారం అంతా కూడా విప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగిందన్న సినిమాటిక్ని తలపించేసే విధంగా ఉంది ఇది. సినిమాల్లో అన్నా సరే 2 గంటల తర్వాత క్లైమాక్స్ ఏంటో తెలిసిపోద్ది, కథ ముగిసిపోద్ది, ఏదో ఎండకాడు పడేస్తారు. ఇక్కడ అలా అవ్వట్లేదు. రోజుకొక రకంగా ట్విస్ట్ వస్తుంది. ఒక శ్మశాన వాటికలో కాల్చారంటారు, అనాథ శరం అంటారు, ఆ బస్ స్టాండ్లో పడేసారంటారు, 2 కానిస్టేబుల్ ఏమో మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు అంటారు, హోటల్ రూమ్లోనేమో వాళ్ళు చిరగబాదారంటారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇందులో ఎంటర్ అయ్యారంటారు, 2-3 రోజులు ఉంచారు అంటారు, అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారంటారు, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేతులు ఎత్తేసారంటారు, మళ్ళీ అతను తీసుకొచ్చి 6
లాడ్జ్లో పెట్టారంటారు, అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ లేదంటాడు, ఆర్ఎంపీ డాక్టర్ వెళ్ళి అతనికి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారంటారు, ఇంక మన వల్ల కాదండి అంటారు. ఆయన చచ్చిపోయాడు అట. అది చచ్చిపోయిన తర్వాత వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర పడేశారట. అనాథ శవం అని చెప్పి మళ్ళీ వీళ్ళు వెళ్ళి తీసుకెళ్లారట, శ్మశానాన్ని తీసుకెళ్లారట. అనాథ శవంగా దాన్ని కాల్ చేశారని. ఇది జరుగుతున్న ఒకటి కాదు, రెండు కాదు కదా. ఇన్ని రకాలుగా దీని చుట్టూ తిరుగుతున్నది అంటే సాయి కృష్ణ ఏమైనా అపర కోటీశ్వరుడు కాదు, పెద్ద పొజిషన్లో ఉన్నవాడు కాదు. ఏదో ల్యాండ్ లాడ్డో లేకపోతే ఏదో ల్యాండ్ల మీదో ఇలాంటివో అలాంటివో మరి ఆ టైపు కూడా ఏం ఉన్నట్టుగా లేదు. ఏదో పని చేసుకుంటే ఫ్యామిలీ అనుకుంటాను, చాలా చిన్న ఫ్యామిలీ లాగే ఉన్నదాన్ని. మరి అతని మీద ఇంత కోపం, ఇంత కక్ష, ఇంత టార్గెటెడ్గా ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి దీని వెనకాతల ఏమైనా ఉందా? అతనికి వేరే వాళ్ళకి ఏమైనా విరోధం ఉందా? ఎందుకంటే ఉన్నతాధికారులతోటో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఏదైనా వేధించడమనో లేకపోతే ఇబ్బంది పెట్టడమనో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినాయి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు కదా, అన్ని కోణాల్లోనూ కూడా దీన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అదేమైనా వాళ్ళు సీరియస్గా తీసుకుని మా జోలికి వస్తావా అని చెప్పి లేకపోతే అతను బెదిరించడం జరిగిందా, కోప్పడడం జరిగిందా, లేకపోతే తట్టుకోలేక ఈ రకంగా చేయడం జరిగిందా? అంతా సిఐ నాగరాజు విప్పాలి, అతను నోరు విప్పాలి, అతను మొత్తం జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఎక్కడ పట్టుకున్నాడు, ఏ రకంగా అతన్ని కొట్టారో లేకపోతే చంపేశారో లేకపోతే ఇంకోటి చేశారో లేదు, వీళ్ళ దగ్గర తప్పించుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనిపించట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు దాక్కోలేడు కదా. ఇంత రప్చర్ జరుగుతున్నప్పుడు, ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు, ఇదిగో నేను పలానా దగ్గర ఉన్నాను అని. లేదు అంటే ఇప్పుడు ఆ బాడీనన్నా చూపించాలి, అతన్నన్నా చూపించాలి. 29 డెడ్ లైన్. మరి అప్పుడు చూపించే పరిస్థితి ఉందా? సాయికృష్ణ అరెస్ట్ అయిన తేదీ, ఆ వివరాలపై ఆరా తీస్తున్నారట సిట్టు, అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై కూడా సిట్టు పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటుంది. ప్రైవేట్ వాహనాల్లో తరలింపు పైన విచారణ చేస్తున్నారు. ఏ ప్రైవేట్ వాహనంలో తరలించారు? ప్రభుత్వ వాహనం అయితే ఆటోమేటిక్ తెలిసిపోదు కదా, డ్రైవరు వీళ్ళందరూ ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్లే ఉంటారు కదా డ్రైవర్ల కింద వాటి కింద ఎక్కువగా. సో వాళ్ళకి తెలిసిపోద్ది. అంటే ఎవరికి తెలియకుండా చేసే అంత ఏముంది ఇందులో? ఆ ఇన్సైడ్ ఏంటి, ఎవరితో ఇతనికి విరోధం, దాన్ని ఎవరి ద్వారా డ్రైవ్ చేశారు ఈ రకంగా చేయడానికి? విరోధం వీళ్ళతోటేనా, సిఐ తోట, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో ఎవరితోటైనా? పోలీస్ స్టేషన్లో ఎవరితోటో అయితే సిఐ తోటి అంత సిఐ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి వేరే వాళ్ళ పాత్ర ఏమైనా ఇందులో ఉందా? ఈయనకంటే పెద్దవాళ్ళ పాత్ర ఏమైనా ఇందులో ఉందా? వాళ్ళకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఇతను కల్పించాడా? చాలా అనుమానాలు, చాలా అనుమానాలు ఉన్నాయి. మరి అది కోర్టు అయితే నీకు తెలుస్తుంది. ముందు నాగరాజు నోరిప్పాలి, నాగరాజు పూర్తిగా దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే సిట్ ప్రశ్నలకు మాత్రం సమాధానం దాటవేస్తున్నాడట సిఐ. ఇంత జరుగుతున్నా సిట్ ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు అంటే ఏంటి? అందులో ఉన్న బలమైన కారణం ఏంటి, బలమైన కోణం ఏంటి? ఇంకెలాగైనా ఆన్సర్ అయిపోయింది, ఇంతవరకు వచ్చింది అంటే నాగరాజు వదిలే ప్రసక్తే లేదు. జాబ్ అయితే ఫస్ట్ పోయింది. సరే, నాగరాజు మంచివాడు అని చెప్పి అతని మీద ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, చాలా మంచి వ్యక్తి అని. ఈ కోణం ఏంటి? అంత మంచి వ్యక్తి, అంత సౌమ్యుడు, అంత మంచి ఆఫీసర్ అయితే మరి ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది? ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? అరెస్ట్ చేయొచ్చు, దొంగలను అరెస్ట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ అది. అరెస్ట్ చేస్తారు, కోర్టుకి అప్పచెప్తారు, కోర్టు శిక్ష చేస్తుంది, అయిపోద్ది. కానీ ఇదంతా తిప్పడం, టాస్క్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్ తీసుకోవడం, మరి టాస్క్ ఫోర్స్లో ఎవరెవరు హెల్ప్ తీసుకున్నాడు ఈయన? ఎంతమంది ఉన్నారు అందులోని? వాళ్ళు ఏని చెప్పినంత మాత్రాన చచ్చేలా కొడతారా? ఎవరు చేయరు కదా. అది సిఏ చెప్పాడనో లేకపోతే ఎస్ఐ చెప్పాడనో తిట్టమంటే తిడతారో లేకపోతే 2 దెబ్బలు ఇవ్వమంటే వేస్తారు తప్పించి, ఇప్పుడు అనుకున్నట్లుగా ఒకవేళ జరిగితే నేను చెప్తున్నాను, జరిగిందే లేదా అన్నది నాగరాజే చెప్పాలి. నాగరాజ్ చేతిలోనే ఉన్నది ఇప్పుడు నాదస్వరం. ఆయన ఓదాలి, ఆయన బయటికి తీయాలి ఏం జరిగిందన్నది. అంత చనిపోయేలా కొట్టే అంత అవసరం టాస్క్ ఫోర్స్కి ఉంటుందా? సరే, ఒక సిఐ చెప్తే అంతలా కొడతారా? ఖచ్చితంగా వాళ్ళు బెదిరించండో లేకపోతే మందలించండి. ఎందుకంటే బెయిల్ నుంచి వచ్చినాడు కదా. ఆ తర్వాత ఏం చేశాడు, ఏం చేస్తుంటాడు? అంటే పర్సనల్ ఇష్యూస్లో ఏమైనా ఎంటర్ అయ్యాడా? ఇది వస్తున్న అనుమానాలు. అంత కోపం, అంత కసి వచ్చింది అంటే సంథింగ్ ఏమైనా జరిగిందా? అందుకని ఇది తట్టుకోలేకపోయారా? అందుకని వీడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఈ రకంగా చేస్తే అది మిస్ఫైర్ అయ్యిందా?
అనుకోకుండా అవ్వచ్చు, కొన్ని యాక్సిడెంట్లుగా కొన్ని జరుగుతుంటాయి కదా, ఏమో తగలరాని చోట కొంతమంది ఉంటారు, యాక్సిడెంట్ అయ్యి ఏవో వెహికల్ అవి ఎక్కించినా సరే వాళ్ళు ఏమో కాదు, ఇంకొకరు ఇలా బండి మీద నుంచి ఇలా జారి పడితేనే చచ్చిపోతుంటారు ఒక్కొక్కసారి, తగలరాని చోట ఏమైనా తగిలితే. అలాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే కావాలని ఇది చేశారా? ఎవరు దాంట్లో ఇతను ఏలు దూర్చో లేకపోతే తల దూరిస్తే అది సీఏ మెడకు చుట్టుకుందా, లేకపోతే సీఏ విషయంలోనే ఇతను దూర్చాడా, సీఏకి అంత కోపం రావాల్సిన అవసరం ఏమున్నది? ఇలాంటివి చాలా ప్రశ్నలు. దీనికి అంతటికీ కూడా నాగరాజు ఖచ్చితంగా ఆయన చేత మొత్తం చెప్పిస్తారు, కక్కిస్తారు. ఆయన మరి ఆ రిపోర్టు సిట్ బయట పెట్టిన దాకా మాత్రం అది కూటమి ప్రభుత్వంకి వెళ్తుంది ఖచ్చితంగా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అంటారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏమైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఇప్పటికీ వాళ్ళని అంటుంటారు కదా, ఆ డోర్ డెలివరీ చేసాడు మీ ఎమ్మెల్సీ, లేకపోతే ఆ సుధాకర్ని ఏం చేసావు, లేకపోతే వీళ్ళని ఏం చేసావు అని అంటుంటారు. కామన్ అది భరించాలి. బాధ్యత, పదవి అన్నది ఒక బాధ్యత అండి, వృత్తి అన్నది ఒక బాధ్యత అండి, ఇంట్లో పెద్దరికం అన్నది ఒక బాధ్యత అండి, మన తండ్రిది బాధ్యత. ఎందుకంటే ఆయనకు అన్నాడు కాబట్టి ఆ బాధ్యత, ఇంటి పెత్తనం, మంచి చెడ్డ, మంచి చెడు ఇలాంటివన్నీ కూడా ఆయన చూడాల్సిన అవసరం ఉంది. అది బాధ్యత. ఇది కూడా బాధ్యతే, ప్రభుత్వ బాధ్యత. మిమ్మల్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టారు కూటమి. ఎంత త్వరగా అది చేస్తే మీకు అంత శిరోభారం తగ్గుతుంది. లేదా తాత్సారం చేస్తామంటే వేరే రకంగా డ్రైవ్ అవుతుంది. మరి ఇందులో రాజకీయ నాయకుల పాత్ర కూడా ఏమైనా ఉన్నదా? రాజకీయ నాయకులతో ఏమైనా లింకులు ఉన్నాయా అతనికి? ఇదన్నీ కూడా తేల్చాలి కదా. ఒక పోలీసులనే ఇప్పటివరకు అంటున్నది, వేరే కోణం ఏమన్నా ఉండొచ్చు కదా, లేకపోతే ఎవరన్నా ముందుగానే ఇన్ఫర్మేషన్ కొంతమందికి పెద్దలకి తెలుసా, అది అనుమానాలు వస్తున్నాయి. కొంతమంది పర్మిషన్ తీసుకుంటే కొంతమంది పెద్దలకి తెలిసిన తర్వాత ఈ రకంగా జరిగిందా? ఒక కథనం కాదు కదా, దీన్ని నిగ్గు తేల్చకపోతే ఇలాగ పిట్ట కథలు పుట్టుకొస్తానే ఉంటాయి, రోజుకొకటి వాడకోటి. సో ఇవన్నీ నిగ్గు తేల్చాలి, అసలు నేరస్తులు ఎవరో బయటికి తీయాలి, ఎందుకు ఇలా జరిగిందో ప్రజల ముందు ఉంచాలి. మరి సిట్ ఆ రకంగా తేలుస్తుందా? నాగరాజు మరి ఇంకెంతమంది మెడకి ఉచ్చు బిగిస్తాడు అన్నది చాలా ఉత్కంఠ రేపుతున్న అంశం.